పల్నాడు జిల్లాలో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు 2300 మందితో భద్రతా చర్యలు చేపట్టామన్నారు ఎస్పీ బిందు మాధవ్. 144 సెక్షన్ అమల్లోకి తెచ్చామని కేంద్ర రాష్ట్ర బలగాలతో పహారా కొనసాగుతోందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసేందుకు వెనకాడిది లేదంటున్న ఎస్పీ బిందు మాధవ్తో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. చెలరేగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పల్నాడు ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది బలగాలను ఇక్కడ మోహరించారు, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, పల్నాడు ప్రాంతంలో గడిచిన 24 గంటలుగా పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగుతున్నాయి, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? పల్నాడులో నిన్న పోలింగ్ తర్వాత నుంచి జరిగిన ఘర్షణల దృష్ట్యా అదనపు బలగాలు తీసుకొని వచ్చి మండలానికి ఒక కంపెనీ బలగాలు ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. అన్ని చోట్ల పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నాము. అట్లనే ఎవరైనా కానీ చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ప్రివెంటివ్ డిటెన్షన్, అలానే ఎక్స్టెన్మెంట్, ఇట్లాంటి సివియర్ చర్యలకు కూడా రెడీగా ఉన్నాం మేము. ఎవరు ఏ చిన్న రకమైన యాంటీ సోషల్ యాక్టివిటీ చేసినా కానీ గట్టిగా చర్యలు తీసుకుంటాం. అన్ని మండలాలకి ఫోర్స్ రావడం జరిగింది. ఇంకా ఫోర్సెస్ తెల్లవారుజాముకు వస్తున్నాయి. ప్రతి చోట పబ్లిక్ ఎక్కడైతే మాబ్ లాగా ఫామ్ అవుతారో అది ప్రివెంట్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకొని, అట్లనే నిన్న మొన్న ఎవరైతే చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర వచ్చి రైటింగ్ అవి చేశారో వాళ్ళందరి మీద కేసెస్ కట్టి వాళ్ళందరినీ ఇవాళ నుంచే రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఎక్కడైనా ఎవరైనా గుంపులుగా తిరగడం నిషేధించడం కోసం కలెక్టర్ గారు 144 సెక్షన్ అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ 144 సెక్షన్ అనేది 3 మించి ఎక్కువ మంది తిరిగితే మేము వాళ్ళని ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరిని అట్లా గుంపులుగా తిరగద్దని చెప్తున్నాము. అట్లనే మన రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి సార్ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని రివ్యూ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ బలగాలన్నీ వచ్చి అన్ని చోట్ల మోహరించి రెడీగా ఉండటం వల్ల ప్రజలు కూడా ఏ విధమైన భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా సిచ్యుయేషన్ కంట్రోల్లోకి తీసుకొని ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. నిన్న నరసరావుపేట కానీ ఈరోజు కొత్తగా నేసినపాడు, అదేవిధంగా కారంపూడి, ఈ మొత్తం అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ల దాడులు, సీసాలతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తు అంటే రేపు కానీ ఇతరత్ర రేపు 4వ తారీఖు వరకు ఇదే పరిస్థితి ఉంటుందనేది పల్నాడు ప్రాంతంలో ఒక భయాందోళనకు గురవుతూ ఉన్నాయి. మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? అదే చెప్తున్నానండి, అదనపు బలగాలను తీసుకొని రావడం జరిగింది. మీరు ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళి చూడొచ్చు, అన్ని చోట్ల క్రౌడ్ గ్యాదర్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నాం. కంటిన్యూస్గా పహారా నిర్వహిస్తున్నాము. బ్యారికేడింగ్ చేయడం జరిగింది. పబ్లిక్ మూవ్మెంట్ని రిస్ట్రిక్టెడ్గా, కట్టేలుగా, గుంపులుగా అవ్వకుండా చేసి ఆ మాబ్ మెంటాలిటీ అనేది కంట్రోల్ చేస్తే ఈ అవాంఛనీయ సంఘటనలన్నీ సడలించవచ్చని రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. పూర్తిగా బలగాలను మోహరించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకుండా నివారిస్తాం. బలగాలు అంటున్నారు, ఎంతమంది అంటే ఎన్ని కంపెనీలు వస్తాయి, బలగాలు ఎంతమంది వస్తారు సార్? మొత్తం ఇప్పటికైతే 5 కంపెనీలు అరైవ్ అవుతున్నాయి. ఇవి కాకుండా కూడా ఇంకొక 690 మంది మన రేంజ్ ఫోర్స్ నుంచి రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ మాచర్లలో, నర్సరావుపేట రూరల్లో, అట్లనే ఈ అదర్ మండల్స్ ఏమైతే ఉన్నాయో వెల్దుర్తి, దుర్గి, ఇట్లా రకరకాల చోట్ల అవసరమైన పాకెట్స్లో పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళందరూ అక్కడ కంటిన్యూస్గా పహారా నిర్వహించి ఏ రకమైన సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తారు. సో మొత్తంగా పల్నాడు జిల్లాలో అయితే ఎలాంటి భయాందోళనలు గురవ్వాల్సిన పరిస్థితి లేదు, ఎందుకంటే ఇప్పటికే పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. అదేవిధంగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం దాదాపు 800 మందికి పైగా పోలీసు బలగాలు ఇక్కడికి రాబోతున్నాయనేటువంటి విషయాన్ని ఎస్పీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలకు సంబంధించి బాధ్యుల మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం, వాళ్ళ మీద ఖచ్చితంగా రిమాండ్కి పంపించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం అనేది చెప్తా ఉన్నారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో ప్రజలు క్షేమంగా ఉండటానికి, అదేవిధంగా స్వేచ్ఛగా ఉండటానికి అవకాశం ఉంది. అదేవిధంగా గొడవలకు పాటుపడే వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం కఠినంగా చర్యలు తీసుకోబోతున్నాం. అదేవిధంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేయబోతున్నాం అనేది జిల్లా ఎస్పీ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ, పల్నాడు.